విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం భోజరాజపురం గ్రామంలో దశాబ్దాల రోడ్డు కల నెరవేరింది. 2 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన బీటీ రోడ్డును రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో నిరసనగా గత 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఈ గ్రామస్తులంతా ఓటింగ్కు దూరంగా ఉన్నారు. నాడు ప్రజలు పడిన ఇబ్బందులను గుర్తించి వారి విన్నపం మేరకు ప్రాధాన్యత క్రమంలో ఈ రహదారిని నిర్మించినట్లు మంత్రి తెలిపారు. నాడు ఓటింగ్ను బహిష్కరించిన ప్రజలే నేడు రోడ్డు సౌకర్యం కల్పించడంతో మంత్రికి పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. దశాబ్దాల నాటి తమ సమస్యను పరిష్కరించినందుకు గ్రామస్తులు మంత్రికి, ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉండటమే కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యమని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజపురం గ్రామం రావడం జరిగింది. సుమారు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈ గ్రామానికి రోడ్డు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిన విషయమే. ఈ గ్రామంలో కూడా మన ఎలక్షన్స్కి ఈ గ్రామస్తులందరూ కూడా ఎలక్షన్స్ బాయ్కాట్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం మీద, ప్రజా నాయకుల మీద నమ్మకం కోల్పోయామని ఆ రోజు ఎలక్షన్స్ బాయ్కాట్ చేసి ఎవరు కూడా ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయలేదు. మరి ఆ రోజు వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నేను గౌరవించి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, అధికారం వచ్చిన తర్వాత వాళ్ళకి రోడ్ వేసి వాళ్ళ నమ్మకాన్ని గెలుచుకొని మళ్ళీ ఆ ఊర్లోకి రావాలన్న ఒక ఆలోచనతో నేను అనుకున్నాను. మరి అదే దశగా వచ్చిన వెంటనే రోడ్ శాంక్షన్ చేయడం జరిగింది. రోడ్ శాంక్షన్ చేసి వెంటనే పనులు కూడా వేగవంతం చేసి కంప్లీట్ చేయడం జరిగింది. సంవత్సరం లోపలే రోడ్డు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అది ఈరోజు నేను ఆ గ్రామానికి మళ్ళీ విజిట్ చేసి ఈ గ్రామానికి ఈ రోడ్డు ఓపెనింగ్ కోసం రావడం జరిగింది. ఈ గ్రామస్తులు అయితే చాలా ఆనందం వ్యక్తం చేశారు. వాళ్ళు గౌరవ ముఖ్యమంత్రి గారికి కానీ, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా గత ప్రభుత్వంలో, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కనీస నిత్యావసరమైనటువంటి మౌలిక సదుపాయాలు కూడా కల్పించినటువంటి పరిస్థితి మనం వీళ్ళందరూ కూడా చూశారు. ఏ గ్రామం వెళ్ళినా కూడా చిన్న చిన్న కాలువలు కానీ, ఒక ప్రివెంటివ్ హెల్త్ కేర్ గురించి కూడా ఆలోచించకుండా, ఒక డ్రింకింగ్ వాటర్ కూడా కనీసం మెయింటైన్ చేయకుండా గత పాలకులు చేసినటువంటి దారుణమైన పరిపాలనలో వాళ్ళు చూసి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతం ఉన్నటువంటి కుటుంబాలు అందరూ కూడా ఈరోజు ఈ గ్రామంలాగా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు పక్క గ్రామం గడసంలో కూడా వెళ్ళాను. ఆ గ్రామంలో కూడా ఒక ఆరో ప్లాంటు, అలాగే ఒక 65 lakhs వర్క్స్ ఏవైతున్నా అవి కూడా ఓపెనింగ్ చేయడం జరిగింది. అంటే గడిచిన 2 సంవత్సరాల్లోనే ప్రతి గ్రామానికి కూడా అనేక డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది. గ్రామాల్లో నివసించే వాళ్ళకి మంచి మెరుగైన ఆరోగ్యమైనటువంటి వాతావరణం కల్పించే దిశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ రోడ్డు చూస్తే చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.